ఆరోగ్యశ్రీ అమల్లోనూ జగన్ నాటకమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. కమిషన్లు దండుకొని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత జగన్దేనని విమర్శించారు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా అస్మదీయులకు 15,000 కోట్ల వరకు కట్టబెట్టారని ఆరోపించారు. రేపు నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ ప్రకటించినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వైజాగ్ చుట్టూ తిరగటంలో ఉన్న శ్రద్ధ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయటంలో చిత్తశుద్ధి కనపట్ల. మీ తాలూకా అస్మదీయులకి, కాంట్రాక్టర్లకి, ఏజెన్సీలకు కట్టడానికి 15,000 కోట్లు ఉన్నాయి. పేదల ఆరోగ్యం ఏదైతే పేద మధ్యతరగతి ఆరోగ్యం హాస్పిటల్స్కి కట్టాల్సిన డబ్బులు 1,500 కోట్లకి జగన్మోహన్ రెడ్డి చేతులు రాలా, చీఫ్ సెక్రటరీకి చేతులు రాలా, ప్రభుత్వ సంబంధిత అధికారులకు చేతులు రాలా. దీని పట్ల పేదల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉంది. కోడికత్తి డాక్టర్కి చైర్మన్గా పెట్టి ఆయన ఖర్చు పెట్టే విధంగా 1,000 కోట్లు మీరు ప్రభుత్వ డబ్బుని, కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన డబ్బుని మీరు ఆ విధంగా దుర్వినియోగం చేసింది కూడా పత్రికల్లో, ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పరు. ఆరోగ్యశ్రీ కింద ఎవరైతే హాస్పిటల్స్లో మరి రకరకాల జబ్బులతో హాస్పిటల్స్కి వెళ్తారో వాళ్ళు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.